హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా నిటిల్స్ వరల్డ్. సో ఈరోజైతే హైదరాబాద్లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వచ్చాము. సో ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. బట్ టికెట్ కౌంటర్ మాత్రం 4:15కి క్లోజ్ అవుతుంది. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం ఎర్లీగా వెళ్ళి చూడండి, ఎందుకంటే ఈ మ్యూజియం మొత్తం చూడడానికి మినిమం 3 hours అయితే టైం పడుతుంది. ఎవ్రీ ఫ్రైడే క్లోజ్ ఉంటుంది అండ్ టికెట్ ప్రైస్ 50 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మొబైల్ లోపలికి క్యారీ చేయాలనుకుంటే 50 రూపీస్ ఎక్స్ట్రా మీరు పే చేయాలి. టికెట్ కౌంటర్ పక్కనే క్లాక్ రూమ్ ఉంటుంది. మీకు ఏమైనా లగేజ్ ఉంటే క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది ఎంట్రన్స్. సో ఎంటర్ అవ్వగానే ఇంత బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఉంది. సాలార్జంగ్ మ్యూజియం ఇండియాలోనే 3rd బిగ్గెస్ట్ మ్యూజియం. సో సాలార్జంగ్ వరల్డ్ అంతా తిరిగి ఇలాంటి యాంటిక్యూక్ అన్నీ కూడా కలెక్ట్ చేసేవాళ్ళంట. సో ఇక్కడ పెట్టినవి అన్నీ కూడా 60% మాత్రమే. సో ఇంకా 40% రిమైనింగ్ ఇంకా ఇక్కడ పెట్టలేదు. ఇవి చూడడానికే మనకి 3 hours టైం పడుతుంది. ఇక్కడ నుంచి అన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్, సిల్వర్తో రెడీ చేసినవి. బౌల్ ఇది. ప్రతి ఐటమ్ దగ్గర డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వన్స్ చూడండి. పియానో 3 ఫ్లూటెడ్ లెగ్స్ ఆన్ మెటాలిక్ వీల్స్. ఈ పియానో వుడ్తో జర్మనీలో 19th సెంచరీలో రెడీ చేశారంట. ఇది ఒక స్మాల్ టేబుల్. అండ్ నెక్స్ట్ ఇది లిడ్, డిషెస్ మీద పెట్టుకోవడానికి మూత. ఇప్పుడు వచ్చే ఐటమ్స్ అన్నీ కూడా డిషెస్కి సంబంధించినవే. ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్డ్గా అండ్ వీడియో కూడా చాలా స్లోగా తీశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో పాజ్ చేసి చదువుకుంటూ చూడండి. ఇక్కడ చూస్తున్న అన్నీ కూడా వాళ్ళు భోజనాలకి యూజ్ చేసినటువంటి ఐటమ్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మినీ టాయ్స్ కింగ్ విత్ సోల్జర్. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా క్యూట్గా ఉన్నాయి. వావ్! ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా అప్పట్లో కింగ్స్ వాడిన డ్రెస్సెస్. నెక్స్ట్ బ్రాన్స్తో చేసినటువంటి మెటీరియల్ని చూడడానికి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా బ్రాన్స్తో చేసినటువంటివే. మోస్ట్ ఆఫ్ దెమ్ విష్ణు అవతారాలే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇండియన్ టెక్స్టైల్ అండ్ మొఘల్ గ్యాలరీకి అయితే వచ్చాము. చూద్దాం. ఇండియన్ వంట చూద్దాము ఏమేమి ఉంటాయో.
సో ఫస్ట్ అయితే నాకు కనిపించింది శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే కనిపించాయి. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. సో నెక్స్ట్ మనము ఐవరీ కార్వింగ్స్ గ్యాలరీకి అయితే వెళ్తున్నాము. అంటే ఏనుగు దంతపు విభాగముతో తయారు చేసినటువంటి వస్తువులు అనమాట. నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇది అన్నీ కూడా ఏనుగు దంతపుతో తయారు చేశారంట. మై గాడ్, ఒక్కసారి ఈ డిజైన్ చూడండి ఎంత యునిక్గా ఉందో. అప్పట్లోనే ఇంత బ్యూటిఫుల్గా చేశారు. ఈవెన్ చైర్స్ కూడా చూడండి. వావ్, ఇక్కడున్న ఈ చిన్న చిన్నవి కూడా ఏనుగు దంతపుతో తయారు చేసినవే. చెస్ చూడండి, చెస్ కూడా దాంతోనే తయారు చేశారు. చాలా బాగున్నాయి. సాలార్జంగ్ మ్యూజియంలో ఈ క్లాక్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఇది బ్రిటిష్ వాళ్ళది బ్రాకెట్ క్లాక్, మెకానికల్ క్లాక్. ప్రతి 1 అవర్కి ఒక చిన్న టాయ్ బయటకు వచ్చి గాంగ్ని అయితే కొడుతుంది. ఇది మోస్ట్ అట్రాక్టివ్ ఇన్ సాలార్జంగ్ మ్యూజియం. ఏంటి అంటే రెబెకా ఒక మార్బుల్ స్కల్ప్చర్ అనమాట. సో ఇది ఒక ఇటాలియన్ వాళ్ళది. నెక్స్ట్ వాకింగ్ స్టిక్స్ గ్యాలరీ. వాకింగ్ స్టిక్స్లో ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ వాకింగ్ స్టిక్స్ని ఇంత బ్యూటిఫుల్గా యూస్ చేయొచ్చు అని కూడా నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఇక్కడ చూడండి స్నేక్ టైప్ వాకింగ్ స్టిక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది చూడండి షూ టైప్ వాకింగ్ స్టిక్స్, వెరీ బ్యూటిఫుల్. ఇది వచ్చేసి ఒక బర్డ్స్ టైప్ యూస్ చేశారు. ఇప్పుడు మనం వెపన్స్ దగ్గరకు వచ్చాము. వాళ్ళు ఆ టైంలో ఎలాంటి వెపన్స్ యూస్ చేశారు ఏంటి అనేది. ఒకసారి గన్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. బాబా, చాలా బ్యూటిఫుల్. అసలు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. వావ్. అండ్ ఇదేమో వాళ్ళకి ఇది ఒక ప్రొటెక్టర్ లాగా యూస్ చేస్తారు. స్వాట్స్ చూడండి. వావ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పటిదాకా అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాము. సో చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. పైకి రాగానే వండర్ఫుల్ సెట్స్ కనిపించాయి. ఒక్కసారి అలా చూడండి. ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ సెట్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి.
ఇది చూడండి, ఇవన్నీ కూడా పల్లకిలు. ఒకప్పుడు రాజుని, రాణిని వీటి మీదనే ఊరేగింపేవాళ్ళు. నెక్స్ట్ టాయ్స్ అండ్ డాల్స్ గ్యాలరీకొచ్చేసాం. ఇంతటితో సాలార్జంగ్ మ్యూజియం అయిపోయింది. చాలా వరకు కవర్ చేశాను. కొన్ని కొన్ని వదిలేశాను. సో, మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. అలానే మేము ఇక్కడ నుంచి చార్మినార్‌కైతే వెళ్ళాము. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. ఎవ్రీవన్ టేక్ కేర్. బాయ్.